హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం మన భారతదేశంలోని పుణ్య నది గంగాదేవి జన్మస్థానం గంగోత్రి సందర్శిద్దాం. ఈ వీడియోలో గంగోత్రి ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి గంగోత్రి ఎలా చేరుకోవాలి, గంగోత్రిలో ఎక్కడ స్టే చేయాలి, గంగోత్రికి వెళ్లే మార్గంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, గంగోత్రి చరిత్ర మరియు విశిష్టత ఏంటి, ఈ యాత్రకు కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా హరిద్వార్ చేరుకున్నాను. హరిద్వార్ సందర్శించి హరిద్వార్ నుంచి చార్ధామ్ యాత్ర మొదలుపెట్టాను. అందులో భాగంగా మొదటిగా యమునోత్రి సందర్శించి నైట్ బార్కోట్ లో స్టే చేశాను. తరువాతి రోజు ఉదయం 7:30కి బార్కోట్ నుంచి గంగోత్రికి వెళ్తున్నా. బార్కోట్ నుంచి గంగోత్రి 180 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ 8 గంటల సమయం పడుతుంది. అది కూడా మార్గం మధ్యలో ట్రాఫిక్ జామ్, ల్యాండ్ స్లైడ్స్ మరియు ఎటువంటి అవాంతరాలు లేకపోతేనే 8 గంటల్లో వెళ్ళగలం. బార్కోట్ నుంచి గంగోత్రి వెళ్లే మార్గంలో ఉత్తర కాశీ ఉంటుంది. ఉత్తర కాశీలో కాశీ విశ్వనాథ ఆలయం దర్శించుకొని గంగోత్రికి వెళ్దాం. బార్కోట్ నుంచి ఉత్తర కాశీ 82 కిలోమీటర్లు ఉంటుంది. బార్కోట్ నుంచి ఉత్తర కాశీకి వెళ్లే మార్గం చాలా బాగుంది. వెళ్లే మార్గం 2 వైపులా ఎత్తైన పైన్ ట్రీస్ తో చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం యమునోత్రి నుంచి గంగోత్రి ఎలా చేరుకోవాలో చూద్దాం. యమునోత్రి వీడియోలో హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి యమునోత్రి ఎలా చేరుకోవాలో వివరించాను. యమునోత్రిలో అంటే జానకి చెట్టి వరకు వెహికల్స్ వెళ్తాయి. జానకి చెట్టి నుంచి ఉత్తర కాశీకి షేరింగ్ వెహికల్స్, మినీ బస్సెస్ లభిస్తాయి. జానకి చెట్టి నుంచి ఉత్తర కాశీ ఇంచుమించుగా 125 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఉత్తర కాశీ వెళ్ళాక చూపిస్తాను. ఒకవేళ మీరు డైరెక్ట్ గా హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి గంగోత్రి వెళ్లాలనుకుంటే హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి చార్ధామ్ యాత్ర పీక్ సీజన్ అంటే మే, జూన్ లో డైరెక్ట్ బస్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఉంటుందని గ్యారంటీ లేదు. వెళ్లే ముందు ఒకసారి ఆన్లైన్ బుకింగ్ సైట్లలో చెక్ చేయండి. గంగోత్రికి వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ముందుగా ఉత్తర కాశీ చేరుకోవాలి. హరిద్వార్ నుంచి ఉత్తర కాశీకి ఉదయం 5:30, 7 మరియు 10 గంటలకి ఉత్తర కాశీకి బస్సు లభిస్తుంది. పీక్ సీజన్ లో షేరింగ్ వెహికల్స్ కూడా ఉంటాయి. రిషికేశ్, డెహ్రాడూన్ నుంచి కూడా ఉత్తర కాశీకి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఉత్తర కాశీ హరిద్వార్ నుంచి 188 కిలోమీటర్లు, రిషికేశ్ నుంచి 162 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర కాశీ నుంచి గంగోత్రి ఎలా వెళ్లాలో ఉత్తర కాశీ వెళ్ళాక చెప్తాను. గంగోత్రి సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటి? సంవత్సరంలో 6 నెలలు మాత్రమే గంగోత్రి ఆలయం ఓపెన్ గా ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు ఆలయం ఓపెన్ చేస్తారు. దీపావళి తరువాతి రోజు మూసివేస్తారు. ఆ తరువాత ఆ ప్రదేశం అంతా మంచులో కప్పబడిపోతుంది. అంటే ఇంచుమించుగా ఏప్రిల్ చివర లేదా మే మొదటి వారంలో ఆలయం మొదలవుతుంది. అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారంలో ఆలయం క్లోజ్ చేస్తారు. ఈ సమయంలో మాత్రమే మనం గంగోత్రి ఆలయం దర్శించవచ్చు. అందులోనూ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెల 15 వరకు వర్షాకాలం. ఈ సమయంలో గంగోత్రికి వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగి పడతాయి. ఈ టైంలో వెళ్ళకపోవడం మంచిది. వీలైనంత వరకు మే, జూన్, అక్టోబర్ గంగోత్రి సందర్శించడానికి సరైన సమయం. సెప్టెంబర్ నెలలో 15వ తేదీ తర్వాత అక్కడ వర్షాలు తగ్గాయా లేదా తెలుసుకొని, రోడ్డు క్లియర్ గా ఉందా లేదా తెలుసుకొని వెళ్ళడం మంచిది. అలాగని మే, జూన్, అక్టోబర్ లో వర్షాలు ఉండవా, ఇలాంటివి జరగవా అంటే ఖచ్చితంగా చెప్పలేం. బట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొదటి 2 వారాలు మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలు ఉంటాయి. కొండ చర్యలు విరిగి పడతాయి. ఇలాంటి సమయంలో నేనైతే సజెస్ట్ చేయను. అది మీ చాయిస్. యమునోత్రి మరియు ఇతర చార్ధామ్ ఆలయాలు దర్శించాలంటే యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాన్ని మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తరువాత అన్ని ప్రదేశాలు సందర్శించాక చార్ధామ్ ఫుల్ టూర్ వీడియో చేస్తాను. అందులో క్లియర్ గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో వివరిస్తాను. డోంట్ వరీ. ఒకవేళ మీకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాకపోయినా లేదా ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ మీ దగ్గర లేకపోయినా హరిద్వార్, రిషికేశ్ లో డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. హరిద్వార్ లో రిషికుల్ గ్రౌండ్ లో యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. హరిద్వార్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. రిషికేశ్ లో ఐఎస్బిటి బస్ స్టాండ్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే క్యూ లైన్లు రద్దీగా ఉంటాయి. క్యూ లైన్ లో కొంచెం నిలబడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు గంగోత్రి ఎలా చేరుకున్నామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గంగోత్రికి వెళ్లే మార్గంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి,
గంగోత్రి యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటో తెలుసుకుందాం. అలా కొంత దూరం ప్రయాణించగానే టైర్ పంచర్ అయింది, స్టెప్ని చేంజ్ చేస్తున్నారు. ఈ చార్ధామ్ యాత్రలో ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అసలు ఈ క్యాబ్ డ్రైవర్ స్టెప్నీ లేకుండా వచ్చాడు. నేను మొదలైన రోజు స్పేర్ టైర్ ఉందా లేదా అని అడిగాను. ఉంది, కానీ అది పంచర్ అయింది అని చెప్పాడు. తనతో గట్టిగా మాట్లాడి మళ్ళీ తన ఓనర్ తో మాట్లాడాక నిన్న పొద్దున స్టెప్నీ టైర్ రెడీ చేశాడు. ఇప్పుడు ఇది సిచ్యువేషన్. ఒకవేళ స్టెప్నీ లేకపోతే కారు సైడ్ ఆపి ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసుకుని దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి అక్కడ పంచర్ వేసుకుని తీసుకురావాలి. చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు కారు మాట్లాడుకుంటే స్పేర్ టైర్ ఉందా లేదా అని అడగండి, లేదంటే వెంటనే రెడీ చేయమని చెప్పండి. ఇప్పుడు ఈ టైర్ మార్చుకున్నాం కదా, వెళ్ళిపోవచ్చు అంటే కుదరదు. వెళ్లే మార్గంలో ముందుగా వచ్చే సిటీలో ఆపి స్పేర్ టైర్ రెడీ చేసుకోవాలి, లేదంటే తర్వాత మళ్ళీ ఇంకో టైర్ పంచర్ అవ్వచ్చు. అప్పుడు సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. యమునోత్రికి వెళ్లే మార్గంలో బ్రిడ్జ్ కూలిపోవడంతో మళ్ళీ రిటర్న్ వచ్చి మొత్తం తిరిగి వెళ్ళాం. ఇప్పుడేమో టైర్ పంచర్ అయింది. నా ద్వారా ఇలాంటి సమాచారం మీకు తెలియచేయాలని ఇలా జరుగుతుందేమో. తరువాత ఈ ప్రదేశంలో బ్రేక్ఫాస్ట్ చేశాం, ఆలూ పరోటా. మోస్ట్లీ ఈ మార్గంలో బ్రేక్ఫాస్ట్ ఇవే ఉంటాయి, లేదంటే మ్యాగీ లభిస్తుంది. రండి తిరిగి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అలా వెళ్లే మార్గంలో బ్యూటిఫుల్ వ్యాలీ వ్యూ కనిపించింది, చాలా బాగుంది. ఉత్తర కాశీకి వెళ్లే మార్గం చాలా సీనిక్ గా ఉంది. అలా కొంత దూరం రాగానే ల్యాండ్ స్లైడ్ అయింది, క్లియర్ చేస్తున్నారు. మే జూన్ లో వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఓపిక్ గా ఉండటం తప్ప మనం చేసేదేమీ లేదు. రోడ్డు క్లియర్ అయ్యాక అక్కడి నుంచి ప్రయాణించి ఉత్తర కాశీ చేరుకున్నాం. ఇది ఉత్తర కాశీ అవుట్స్కట్స్. ఇదే ఉత్తర కాశీ చార్ధామ్ యాత్రలో ప్రముఖ నగరాల్లో ఒకటి. ఇక్కడ ప్రవహిస్తున్నది భగీరథి నది, అంటే శివగంగ. గంగోత్రి నుంచి ఉత్తర కాశీ వచ్చి ఉత్తర కాశీ నుంచి ప్రయాణించి దేవప్రయాగ్లో అలకనంద నదిలో సంగమిస్తుంది. అక్కడి నుంచి గంగా నదిగా పిలుస్తారు. చూడండి, వెనుక ఎత్తైన పర్వతాలు, ముందు భగీరథి నది, మధ్యలో ఉత్తర కాశీ నగరం. చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనం ఇంకొంత దూరం ముందుకు వెళితే ఉత్తర కాశీలోని కాశీ విశ్వనాథ ఆలయం ఉంటుంది. మీరు షేరింగ్ వెహికల్స్ లో ఉత్తర కాశీకి వస్తే ఈ టాక్సీ స్టాండ్ కి వస్తారు, కాశీ విశ్వనాథ్ టాక్సీ స్టాండ్. ఇక్కడ నుంచి ఆలయం 300 మీటర్లు ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇదే కాశీ విశ్వనాథ్ ఆలయం. ఆలయం ముందు రోడ్డు మధ్యలో మహాశివుని స్టాచ్యూ ఏర్పాటు చేశారు. రండి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని 26 అడుగుల ఎత్తైన త్రిశూలం రూపంలో పూజిస్తారు. ఇక్కడికి వస్తే తప్పకుండా దర్శించాలి. ఆ ఎదురుగా కనిపిస్తున్నది కాశీ విశ్వనాథ్ ఆలయం. అందుకే ఈ ప్రదేశానికి ఉత్తర కాశీ అనే పేరు వచ్చింది. స్కంద పురాణం కేదార్ ఖండ్లో కాశీలో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం గంగలో పూర్తిగా మునిగిపోతుంది. ఆ తరువాత మహాశివుడు ఈ ప్రదేశంలో కాశీ విశ్వనాథుడుగా కొలువవుతాడని చెప్పబడి ఉందట. పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని చుట్టి క్షత్రియులను సంహరించాడు. క్షత్రియులను తుడముట్టించాక తన పాప ప్రక్షాళన కోసం ఒక యజ్ఞం చేసి క్షత్రియుల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని అంతటిని కశ్యప మునికి దానం చేశాడు. అందుకే నాటి నుంచి భూమికి కశ్యపి అనే పేరు వచ్చింది. ఆ సమయంలో పరశురాముడు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ ఆలయంలోని శివలింగం కొంత ఒరిగి ఉంటుంది. గమనించండి, అర్థమవుతుంది. యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలను తీసుకోవడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ శివుణ్ణి ప్రార్థించాడు. యముడు తన పాశంతో మార్కండేయుణ్ణి బంధించబోగా శివుడు ప్రత్యక్షమై యముణ్ణి ఆపాడు. శివుడు యమునితో యుద్ధం చేసి మార్కండేయుణ్ణి రక్షించాడు. శివుని కృప వలన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు. అది ఈ ఆలయంలోనే జరిగిందని, అందువలనే ఈ శివలింగం ఒక వైపుకి ఒరిగి ఉంటుందని చెబుతారు. ఉత్తర కాశీలో కొలువై ఉన్న కాశీ విశ్వనాథుడు దర్శించుకోండి. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నదే అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారిని విగ్రహ రూపంలో కానీ లింగ రూపంలో కానీ ఆరాధించరు. 26 అడుగుల త్రిశూలం రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారిని మహాశక్తిగా ఆరాధిస్తారు. ఈ త్రిశూలంలో మహాశివుని త్రిశూలం, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, పరశురాముని గొడ్డల యొక్క శక్తి కలిగి ఉందని నమ్ముతారు. దీనిపై టిబేటియన్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అందులో నాగా డైనాసిటీ గురించి ప్రస్తావన ఉంది. ఈ త్రిశూలంపై ఉన్న మరో ఇన్స్క్రిప్షన్ ఏంటంటే
ప్రస్తుతమున్న ఉత్తరకాశీ ఆలయాన్ని రాజా గణేశ్వర్ నిర్మించాడు. అతని కుమారుడు గొప్ప యోధుడు, తన పేరు గుహ్. అతనే శక్తి రూపంలో ఈ త్రిశూలాన్ని ఇక్కడ స్థాపించాడని చెబుతారు. ఇంకా ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. మీకు ఉన్న సమయాన్ని బట్టి దర్శించుకోవచ్చు. ఇంతటితో మన కాశీ విశ్వనాథ దర్శనం పూర్తయింది. ఉత్తర కాశీలో మనం స్టే చేయడానికి బడ్జెట్ హోటల్స్ మరియు లగ్జరీ హోటల్స్ రెండూ లభిస్తాయి. విశ్వనాథ ఆలయానికి 300 మీటర్ల దూరంలోనే టాక్సీ స్టాండ్ ఉంది. ఇక్కడ నుంచి గంగోత్రికి షేర్డ్ వెహికల్స్, మినీ బసెస్ లభిస్తాయి. ఉత్తర కాశీ నుంచి గంగోత్రి 98 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర కాశీ టౌన్ లోనే కాదు, ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి వెళ్లే మార్గం ఎంట్రన్స్ లో కూడా మనం స్టే చేయడానికి హోటల్స్, హోమ్ స్టేస్ లభిస్తున్నాయి. ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి వెళ్లే మార్గం పక్కనే గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. వెళ్లే మార్గంలో వ్యాలీ వ్యూ ఎంత బాగుందో చూడండి. అక్కడి నుంచి ఇంకొంత దూరం ముందుకు ప్రయాణిస్తే చిన్న డ్యామ్ కనిపించింది. లొకేషన్ బాగుంది. గంగోత్రికి వెళ్లే మార్గంలోని బ్యూటిఫుల్ వ్యూస్ ని ఆస్వాదిస్తూ గంగోత్రి స్థల పురాణం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లోని వామనావతారంలో స్వామి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల యాచించి తీసుకొని 1 అడుగు నేలపై మోపి ఆకాశం మొత్తం మరో అడుగుతో కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలముతో ఆ పాదాన్ని కడగ్గా పరవ పావనమైన ఆ పాదాల నుంచి ఉద్భవించింది గంగానది. ఇక స్థల పురాణం విషయానికి వస్తే కర్దమ మునికి మహావిష్ణు అంశతో జన్మించిన వాడు కపిల మహర్షి. ఆనాడు పాతాళపురిగా పేర్కొనబడే నేటి గంగాసాగర్ దేవిని ఎన్నుకొని ఆశ్రమం నిర్మించుకొని కపిలముని తపస్సు చేసుకునేవాడు. ఆ సమయంలో అయోధ్యను పరిపాలించే సగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకు వైదర్భి, శైబ్య అనే భార్యలు ఉండేవారు. శైబ్య తనకు కుమారుడు జన్మిస్తే చాలని కోరుకుంది. వైదర్భి మాత్రం 60,000 మంది బిడ్డలు కలగాలని శివుణ్ణి ఆరాధించింది. శైబ్యకు ఆమె కోరిక ప్రకారం అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు. వైదర్భికి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా బల పరాక్రమవంతులుగా ఎదిగారు. అయితే పెద్దల మీద గౌరవం, క్రమశిక్షణ లాంటివి ఉండేవి కావు. సగరుడు రాజ్య విస్తరణలో భాగంగా అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తూ తన 2వ భార్య 60 మంది కుమారులను యాగ అశ్వానికి రక్షణగా పంపాడు. సగరుడు 99 అశ్వమేధ యాగాలు పూర్తయి 100వ యాగం నిర్వహిస్తున్నాడు. 100 యాగాలు పూర్తి చేసిన వారు దేవలోకానికి రాజయ్యే అర్హత పొందుతారు. ఈ అశ్వమేధ యాగం వల్ల తన ఇంద్ర పదవికి ముప్పు కలగవచ్చని భయంతో ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగలించి కపిలముని ఆశ్రమంలో దాస్తాడు. 60,000 మంది సగర కుమారులు అన్ని చోట్ల వెతుకుతూ పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర యాగాశ్వాన్ని చూశారు. కపిలుడే ఆ గుర్రాన్ని దొంగలించాడనుకొని ధ్యానంలో ఉన్న ఆ మహర్షిని ఇబ్బంది పెట్టడంతో ఆయన కోపాగ్నికి మాడి మసైపోయారు. తన కుమారుల జాడ, యాగాశ్వం జాడ తెలియకపోవడంతో సగరుడు తన మనవుడు అంశుమంతుణ్ణి పంపాడు. ఈ అన్వేషణలో కపిల మహాముని ఆశ్రమం వద్ద అశ్వాన్ని తపస్సు చేసుకుంటున్న కపిల మునిని చూస్తాడు. వారిలా కోపగించుకోకుండా కపిల మహామునిని ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటాడు. ప్రసన్నుడైన ముని జరిగిన వృత్తాంతాన్ని తెలియచేసి 60,000 మందికి మోక్షం కలగాలంటే పవిత్ర గంగా నది వారి భస్మాల మీదుగా ప్రవహించాలి అని చెబుతాడు. ఈ విషయం సగరుడికి తెలిసి దుఃఖంతో రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు వెళ్లిపోతాడు. అసమంజుడు మాత్రం సోదర ప్రేమతో వారిని బతికించాలనుకున్నాడు. గంగాదేవి కోసం చాలా కాలం పాటు తపస్సు చేసి కన్నుమూశాడు. అసుమంజుడి కొడుకు అంశుమంతుడు రాజయ్యాడు. తరువాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు. దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు పిన్న వయస్సులోనే రాజయ్యాడు. చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పడం వల్ల విషయం తెలుసుకొని ఆకాశగంగను భువికి తీసుకువస్తానని తల్లికి మాట ఇచ్చి బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథ, నీ కఠోర దీక్ష అమోఘం, నీ కోరిక నెరవేరుతుంది. అయితే గంగ ఆకాశం నుండి మహోద్ధృతంగా కిందకి దూకుతుంది కనుక అది తిన్నగా భూమి మీద పడితే కష్టం, భూమి తట్టుకోలేదు. గంగ భూమిపైకి వస్తే భరించగల సమర్థుడు శివుడు మాత్రమే. కాబట్టి నువ్వు శివుణ్ణి ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. భగీరథుడు మరోసారి శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై అనుగ్రహించాడు. ఆ సమయంలో గంగ మనస్సులో కొంచెం గర్వించి నా ప్రవాహ వేగాన్ని
వేగాన్ని చూపించి పరమశివుణ్ణి కూడా నా ప్రవాహంతో తీసుకువెళ్తాను అని అనుకుంది. అపరిమిత వేగంతో తన శిరస్సుపై దూకిన గంగ మనసులోని ఆలోచన పసిగట్టిన శివుడు తన జటలలో గంగను బంధించేశాడు. ఆకాశం నుంచి భూమిపైకి వస్తుందనుకున్న గంగ శివుని జటాజూటంలోనే ఆగిపోయింది. ఎంత వేగం పెంచినా అక్కడే సుడులు తిరుగుతూ ఉంది. ఒక్క చుక్క నీరు కూడా భూమిపైకి రాలేదు. భగీరథుని ప్రార్థనతో మహాశివుడు ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీసి భగీరథి అయింది. ఆ ప్రయాణంలో గంగ జాహ్నముని ఆశ్రమం పక్కగా ప్రయాణించినప్పుడు ముని ఆశ్రమాన్ని ముంచెత్తుతుంది. ఇది చూసి జాహ్నముని గంగను అమాంతం తాగేశాడు. చూసి కలవరపడిన భగీరథుడు గంగను వదలమని ప్రాధేయపడగా జాహ్నముని చెవులోంచి వదిలాడు. అందుకే గంగను జాహ్నవి అని కూడా అంటారు. అక్కడి నుంచి మళ్ళీ భగీరథుని వెంట పరుగులు తీసి పాతాళం చేరి పాతాళ గంగ అయింది. ఈ విధంగా గంగ భగీరథుని సంకల్ప బలం దృఢ దీక్షతో భగీరథుని వెంట కపిలముని ఆశ్రమం చేరుతుంది. కపిలముని ప్రార్థించగా సగరుని 60,000 మంది కుమారుల భస్మాలపై ప్రవహించి వారికి స్వర్గలోక ప్రాప్తిని కలుగజేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ ప్రదేశమే గంగా సాగర్. భగీరథుడు మహాశివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం. మహాశివుడు ప్రత్యక్షమై ఆకాశగంగను తన జటాజూటంలో బంధించి గంగను భూమిపై విడిచిన ప్రదేశం గంగోత్రి. దానినే గంగా నది జన్మస్థానంగా చెబుతారు. కాకపోతే ఈ గంగోత్రి క్షేత్రానికి 18 కిలోమీటర్ల దూరంలో గావుముఖ్ ప్రదేశం ఉంది. అదే నిజమైన జన్మస్థానం అని చెబుతారు. మనం ఆలయానికి వెళ్ళాక దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. కపిలముని ఆశ్రమం గంగమ్మ భగీరథుని 60,000 మంది పూర్వీకుల అస్థికలపై ప్రవహించి వాళ్లకు మోక్షాన్ని ప్రసాదించి బంగాళాఖాతంలో సంగమించే ప్రదేశం వెస్ట్ బెంగాల్లో ఉన్న గంగా సాగర్. ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. గంగోత్రికి వెళ్లే మార్గంలో గంగోత్రికి 50 కిలోమీటర్ల ముందు గంగనాని అనే ప్రదేశం ఉంది. హాట్ వాటర్ స్ప్రింగ్, న్యాచురల్ గా ఏర్పడిన వేడి నీటి గుండం. ఇక్కడ మీరు స్నానం చేయాలనుకుంటే స్నానం చేసుకోవచ్చు. రీసెంట్ గా గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న దరాలి అనే గ్రామం మరియు మెయిన్ రోడ్ వర్షాల వల్ల మొత్తం కొట్టుకుపోయాయి. గ్రామం ఎగిరిపోయింది. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఆల్టర్నేటివ్ రోడ్ రెడీ చేశారు. ఇది హర్షిల్ వ్యాలీ. గంగోత్రి యాత్రలో మనం ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. కాకపోతే రీసెంట్ గా చాలా డ్యామేజ్ అయింది. గంగోత్రి దగ్గరకు వెళ్లే కొద్దీ వ్యూస్ చాలా బాగున్నాయి. అలా సాయంత్రం 5:30కి గంగోత్రి చేరుకున్నా. ఇది గంగోత్రి ఆలయం యొక్క ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి ఆలయం 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఆర్చ్ ఉన్న ప్రదేశమే పార్కింగ్ ఏరియా. మనం షేరింగ్ వెహికల్స్ లో వస్తే ఇక్కడే డ్రాప్ చేస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కారు మాట్లాడుకుని వచ్చినా ఇక్కడ వరకే అలౌ చేస్తారు. ఒక్కోసారి 2-3 కిలోమీటర్ల ముందే ఆపేస్తారు. ఇక్కడ రద్దీని బట్టి డిసైడ్ చేస్తారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా కొంత దూరం కారులో లోపలికి వెళ్ళొచ్చు. రండి ముందు లోపలికి వెళ్ళి రూమ్ తీసుకొని దర్శనానికి వెళ్దాం. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వస్తే పార్కింగ్ ఏరియా ఉంది. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మరో ఆర్చ్ ఉంది. ఇక్కడ నుంచి మనం స్టే చేయడానికి వరుసగా హోటల్స్, హోమ్ స్టేస్ లభిస్తాయి. అలా కొంచెం లోపలికి రాగానే కనిపించిన ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాను. నాకు 1200 పడింది. సీజన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే 1500, 2000 కూడా చార్జ్ చేస్తారు. రూమ్ లో లగేజ్ పెట్టి ఆలయానికి వెళ్తున్నాను. సాయంత్రం 6:30కి గంగా నది హారతి ఉంటుంది. ఆ తరువాత ఆ నీటిని ఆలయానికి తీసుకొస్తారు. ఆలయంలో పూజ చేసి గంగమ్మకి హారతిస్తారు. ఆ తరువాత పండిట్ ఆలయం ముందున్న భక్తులందరి మీద నీటిని చల్లుతారు. తరువాత అక్కడ ఉన్న వారిని దర్శనానికి అలౌ చేస్తారు. ఇప్పుడు మనం గంగా నది హారతి, గంగోత్రి ఆలయ హారతి చూసుకొని దర్శనం చేసుకొని తిరిగి వద్దాం. ఉదయం క్లియర్ గా ఒక ఆర్డర్ లో అన్ని ప్రదేశాలు చూపిస్తాను. వెళ్లే మార్గంలో 2 వైపులా ఇలాంటి షాప్స్ ఉంటాయి. అదే విధంగా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. పూజా సామాగ్రి కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా అదర్ ఐటమ్స్ కూడా లభిస్తాయి. రిటర్న్ లో మీకు నచ్చితే తీసుకోవచ్చు. గంగాజలం పట్టుకోవడానికి బాటిల్స్ కూడా లభిస్తాయి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ ప్రదేశంలో 2 మార్గాలు ఉన్నాయి. నేరుగా వెళ్తే డైరెక్ట్ గా ఆలయానికి వెళ్తాం. కుడివైపు వెళితే గంగా నది దగ్గరకు వెళ్తాం. అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళడానికి మెట్లుంటాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఆలయానికి వెళ్దాం. రేపు పొద్దున వచ్చేటప్పుడు ఆ నది మార్గంలో ఎలా వెళ్లాలో చూపిస్తాను.
ఇది ఆలయ ప్రవేశ ద్వారం. అలా లోపలికి వస్తే పక్కనే వైట్ కలర్ లో ఉన్నది గంగోత్రి ఆలయం. ప్రస్తుతం క్లోజ్ చేసి ఉన్నారు. గంగా హారతి అయ్యాక ఆలయం ఓపెన్ చేస్తారట. మహాశివుడు ఈ ప్రదేశంలో ఆకాశ గంగను తన జటాజూటంలోకి తీసుకొని ఇక్కడి నుంచి విడిచిపెట్టాడు. విడవబడిన గంగ గ్లేషియర్ నుంచి మొదలైందని చెబుతారు. ఇంకొంతమంది చెప్పేదేంటంటే నిజంగా గంగా నది జన్మస్థానం ఇదేనని, కొన్ని వేల సంవత్సరాలుగా భూమిలో సంభవించిన మార్పుల వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ గ్లేషియర్ కరుగుతూ ఇంత వెనక్కి వెళ్లిపోయిందని చెబుతారు. ఆలయం నుంచి ఇలా మెట్లు దిగి కిందకి వెళితే గంగా నదికి వెళ్తాం. అలా మెట్లు దిగి కిందకి వస్తే ఎదురుగా గంగా నది ప్రధాన ఘాట్ ఉంటుంది. మెట్లు దిగగానే పక్కనే చిన్న ఆలయం కనిపిస్తుంది కదా, అదే భగీరథుడు తపస్సు చేసిన ప్రదేశం. ఇప్పుడు మీరు కేవలం గంగా హారతి దర్శనం మీద కాన్సన్ట్రేట్ చేయండి. రేపు పొద్దున మీకు అన్ని ప్రదేశాలు 1 by 1 క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. హిమాలయ పర్వతాలు బంగారు వర్ణంలో ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. భాగీరథి, శివగంగా. నది అవతల కూడా మనం స్టే చేయడానికి హోటల్స్, హోమ్ స్టేస్ లభిస్తాయి. వ్యూ చాలా బాగుంది. నదిలోని నీరు చాలా చల్లగా ఉన్నాయి. నీళ్లలో చేతులు కాళ్ళు పెడితే మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ప్రధాన ఘాట్ దగ్గరే గంగా హారతి ఉంటుంది. సాయంత్రం 6:30కి గంగా హారతి మొదలైంది. వీక్షించండి. గంగా హారతి చూసుకొని ఆలయానికి వచ్చాను. ఇప్పుడు ఆలయంలో గంగామాతకి హారతి ఇస్తారు. గంగామాత కనిపిస్తున్నారు, దర్శించుకోండి. హారతి వీక్షించండి. పూజ చేసిన తర్వాత గంగా జలాన్ని ఆలయం ముందున్న భక్తులపై చల్లారు. తరువాత దర్శనానికి అలౌ చేశారు. లక్కీగా నేను క్యూ లైన్ లోనే నిల్చున్నాను. దీంతో నా ముందు 10 మంది మాత్రమే ఉన్నారు. త్వరగా దర్శనమైంది. గంగామాత ఆలయం పక్కనే ఉన్న చిన్న ఆలయం శివాలయం. మీరు కనుక మే, జూన్ లో వస్తే ఇలా ఉండదు. క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రసాదం పంచుతున్నారు, రవ్వ కేసరి. రేపు పొద్దున అన్ని ప్రదేశాలు ఒక ఆర్డర్ లో చూద్దాం. ఈ యాత్రలో మనకి ఇలాంటి భోజనం లభిస్తుంది. 3-4 చపాతీలు, కొంచెం రైస్, పప్పు, అదర్ వెజిటేబుల్ కర్రీ ఉంటుంది. లేదంటే మనం పన్నీర్ కర్రీ, అదర్ కర్రీస్ ఆర్డర్ చేసుకొని రోటీస్ సపరేట్ గా తీసుకోవచ్చు. ఉదయం 7 గంటలకి ఫ్రెష్ అప్ అయి ఆలయానికి వెళ్తున్నాను. ఉదయం క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఇది గంగోత్రి ఆలయం యొక్క ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆలయం 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ కంటే కొంచెం తక్కువే ఉండొచ్చు. ఈ మార్గంలో మనం స్టే చేయడానికి హోటల్స్, హోమ్ స్టేస్, రెస్టారెంట్స్ లభిస్తాయి. అదే విధంగా ఈ మార్గం అంతా పూజా సామాగ్రి మరియు ఇతర షాపింగ్ వస్తువులు లభిస్తాయి. అలా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ మరో పార్కింగ్ ఏరియా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వచ్చి కనిపించిన రైట్ సైడ్ మార్గంలో మెట్లు దిగి కిందకి వెళితే సూర్యకుండ్ ఉంటుంది. ఇలా మెట్లు దిగి నేరుగా వెళ్ళాలి. అలానే ఇంకా కిందకి వెళ్ళాలి. కిందకి రాగానే ముందుగా శివాలయం కనిపిస్తుంది, దర్శించుకోండి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని దాటుకొని అవతలకు వెళితే గౌరీకుండ్ ఉంటుంది. బ్రిడ్జ్ పై నుంచి వ్యూ భాగీరథి, శివగంగ. ఇదే గౌరీకుండ్, పార్వతీమాత తపస్సు చేసిన ప్రదేశం. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న మార్గంలో నేరుగా నడుచుకుంటూ వెళితే సూర్యకుండ్ ఉంటుంది. ఇదే సూర్యకుండ్. లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ప్రవహిస్తున్న శివగంగ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ లా కిందకి పడుతుంది. ఈ ఉత్తరాఖండ్ లో మొదటిగా సూర్యకిరణాలు ఇక్కడే పడతాయని నమ్ముతారు. గౌరీకుండ్ దగ్గర పార్వతీమాత తపస్సు చేశారని చెప్పాను కదా. ఈ ప్రదేశంలో అమ్మవారు స్నానం చేసి సూర్య పూజ చేసేవారట. ఈ నీటికి ఆయుర్వేద గుణాలున్నాయని ప్రజలు విశ్వసిస్తారు. హిమాలయాల్లో ఎన్నో వనమూలికలు ఉంటాయి. ఆ మట్టిలో కూడా ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఖచ్చితంగా
ఇందులో ఔషధ గుణాలు ఉండటంలో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వింటర్ లో ఈ ప్రదేశం అంతా మంచుతో గడ్డగట్టిపోతుంది. అప్పుడు శివలింగం నంది ఆకారం కనిపిస్తుందట. అలా కొంత సమయం ఈ ప్రశాంత వాతావరణంలో రిలాక్స్డ్ గా గడిపాను. రండి తిరిగి వెనక్కి వెళ్దాం. మెట్లెక్కి పైకి వచ్చి అలా ముందుకు నడుచుకుంటూ వెళితే ఇలా 2 మార్గాలు కనిపించాయి. నేరుగా వెళ్తే డైరెక్ట్ గా ఆలయానికి వెళ్తాం, కుడివైపు వెళితే గంగా నది దగ్గరకు వెళ్తాం. రండి ఇప్పుడు మనం గంగా నది వైపుగా వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు నది అవతల స్టే చేయొచ్చు అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి మీదుగా వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది, చూద్దాం రండి. హిమాలయ పర్వతాల నుంచి సూర్యకిరణాలు ప్రసవింపచేస్తూ ఉన్న ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. అలానే అటువైపు వెళ్ళొచ్చు. మనం ఇటు ఆలయం వైపే వెళ్దాం. ఇక్కడ కూడా 2 మార్గాలు కనిపిస్తున్నాయి కదా, మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇలా గంగా నది దగ్గరకు చేరుకుంటాం. గంగా నదిలో స్నానం చేసే వాళ్ళు స్నానం చేయొచ్చు. డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. అదే విధంగా ఇక్కడ పూజలు చేసే వాళ్ళు చేసుకోవచ్చు. పితృకర్మలు చేసే వాళ్ళు పితృకర్మలు చేసుకుంటారు, లేదంటే గంగా పూజ చేసుకుంటారు. ఇక్కడ పండిట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదే ప్రధాన గంగా ఘాట్. దీనికి ఎదురుగా ఉన్న మెట్ల మార్గంలో నేరుగా పైకి వెళితే గంగోత్రి ఆలయం చేరుకుంటాం. రండి వెళ్దాం. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ దాటంగానే మెట్ల మార్గానికి ఆనుకొని చిన్న ఆలయం ఉంటుంది. ఇదే భగీరథుని ఆలయం. ఈ ప్రదేశంలోనే భగీరథుడు మహాశివుని కోసం తపస్సు చేశారు. దర్శించుకోండి. ఇలా మెట్లెక్కి ఆలయానికి వెళ్తాం. గంగామాత ముసలి వాహనం ఉంటే గంగామాత, తాబేలు వాహనం ఉంటే యమునా మాత. అలా పైకి వస్తే ఎదురుగా గంగోత్రి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ గంగావతరణ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఆలయ క్యూ లైన్ లో నిలబడుకొని గంగామాతను దర్శించుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది. ఇంతటితో మన గంగోత్రి యాత్ర సంపూర్ణమైంది. తరువాత కేదార్నాథ్ లో కలుసుకుందాం. ఉత్తరాఖండ్ చార్ధామ్ వీడియోలన్నీ ఉత్తరాఖండ్ ప్లేలిస్ట్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.